హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. ఇవాళ మేము కెనెటికట్లోని మెహగన్సన్ రిసార్ట్ అండ్ కెసినోకి అయితే వచ్చాము. ఈ కెసినోలో ఎంత అమౌంట్ పెట్టి ఎంత విన్ అయ్యాము, అసలు విన్ అయ్యామా లేదా లూజ్ అయ్యామా అని తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు అయితే కనుక చూసేయండి. ఇప్పుడు మనం ఈ రిసార్ట్ గురించి కనుక చూసినట్లయితే ఈ మెహగన్సన్ రిసార్ట్ అండ్ కెసినోని మెహగన్సన్ జాతికి చెందిన లోకల్ అమెరికన్ ట్రైబల్ పీపుల్ అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఈ రిసార్ట్ సౌత్ ఈస్టర్న్ కెనెటికట్లోని థామస్ రివర్ ఒడ్డున అయితే కనుక ఉంటుంది. ఈ రిసార్ట్లో బేసిక్గా 2 పెద్ద టవర్స్ అయితే ఉంటాయి. ఒకటి స్కై టవర్, ఒకటి ఎర్త్ టవర్. స్కై టవర్ అనేది చాలా పెద్దది అండ్ చాలా ఓల్డ్ది. ఎర్త్ టవర్ అనేది న్యూది అనమాట. చూడండి, మీరు లోపల చూసినట్లయితే ఇంటీరియర్ మొత్తం కూడా ట్రైబల్ థీమ్తోని నీట్గా అయితే డెకరేట్ చేస్తున్నారు. చూడంగానే మనకి నేటివిటీ గుర్తొచ్చేలాగా ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకున్నట్లయితే ఈ రిసార్ట్లో 40 అబౌవ్ రెస్టారెంట్స్, బార్స్, లాంజెస్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం షాపింగ్ చేయాలి అనుకునే వాళ్ళ కోసము అవుట్లెట్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి వచ్చినప్పుడు మనం షాపింగ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడైతే కనుక మేము ఎర్త్ క్యాసినోలోకి అయితే ఎంటర్ అవుతూ ఉన్నాము. చూడండి, కెసినోలోకి ఎంటర్ అయితే అయిపోయాము. ఇంత పెద్ద క్యాసినో, ఇంతమంది జనాలు వచ్చి కెసినోలో ఆడుతారా అనే విధంగా ఉంది. ఎటు చూసినా కూడా గేమింగ్ స్లాట్స్ అయితే కనుక ఉన్నాయి. మేమైతే కనుక ఇనిషియల్గా $20 పెట్టి గేమ్ని అయితే స్టార్ట్ చేసాము. మేము రోలెట్ గేమ్ ఆడదాము అని అయితే ట్రై చేసాము. మీరు ఇలాంటి గేమ్స్ ఎప్పుడైనా ఆడినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూడండి, ఎంత పెద్ద సీటింగ్ అరేంజ్మెంట్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ స్టోన్ వాటర్ ఫాల్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. వుల్ఫ్ డెన్ బార్ అంట ఇది. ఇక్కడ చాలా లైవ్ ఈవెంట్స్ కూడా జరుగుతాయండి. ఈ స్టోన్ వాటర్ ఫాల్ చూడండి ఎంత బాగుందో. దానిపైన ఒక వుల్ఫ్ కూడా ఉంది. అడవిలో ఎగ్జాక్ట్గా ఎలా అయితే ఉంటాయో అలాగే అనిపించింది నాకు. మొత్తం ఎటు చూసినా కూడా స్టిక్స్తోని, ఈ ట్రైబల్ థీమ్తోని మొత్తం ఇంటీరియర్ చాలా బాగుంది. తర్వాత మాల్ని ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వెళ్ళాము. అక్కడ ఒక కార్ని అయితే ప్రమోషన్ కోసం అనేది ఉంచారు. చూడండి, మాల్ అంతా కూడా చూడటానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ కెసినోలో అయితే కనుక అసలు ప్రతి దగ్గర కూడా ఫుల్ ఆఫ్ పీపుల్ అయితే ఉన్నారు. వీకెండ్ అవ్వడంతో ఇంకా టైం గడుస్తున్న కొద్దీ ఎక్కువ మంది అయితే వస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా సరే బిజీగా గేమ్స్ ఆడుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, శాండ్తో ఎంత బాగా ఆర్ట్ అయితే చేస్తున్నారు. డెన్ బార్ని రిప్రజెంట్ చేస్తూ వుల్ఫ్స్, అక్కడ షెఫ్ కావచ్చు, ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఆర్ట్ని అయితే క్లియర్గా అయితే వాళ్ళు డిజైన్ చేశారు. ఏం చేశారు అనేది అయితే ఇప్పుడు మనము చూసేద్దాము. చూడండి, మెహగన్సన్ అనేసి రిసార్ట్ నేము, లక్కీ స్లాట్, జాక్పాట్, కాయిన్స్ అన్నీ కూడా ప్రతి చిన్నదాన్ని చాలా క్లియర్గా అయితే కనుక డిజైన్ చేశారు. ఈ మాల్లో ఇంకొక స్పెషాలిటీ ఉందండి. మాల్ లోపల 55 ఫీట్తో ఒక వాటర్ ఫౌంటైన్ అయితే వాళ్ళు క్రియేట్ చేశారు, వాటర్ ఫాల్ లాగా. నాకు తెలిసి నేను ఆ వాటర్ ఫౌంటైన్ని ఇదే అనుకుంటాను.
55 ఫీట్ అంటే ఎంత కష్టపడి చేసుంటారో కదా. ఆ ఆర్కిటెక్ట్స్కి మనం సెల్యూట్ చేయొచ్చండి. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇక్కడ చూసినా కూడా రెస్టారెంట్స్ కావచ్చు, షాప్స్ కావచ్చు, చాలా చాలా ఉన్నాయి అండ్ చాలా బ్యూటిఫుల్గా కూడా ఉన్నాయి. ఈ రిసార్ట్ లోపల ఒక అరేనా కూడా ఉందంటండి. అంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్దగా ఉంటుంది అనేది. ఆ అరేనాలో బిగ్ కాన్సర్ట్స్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, అవన్నీ కూడా కండక్ట్ చేస్తారంట. ఇదైతే కనుక అక్కడ మనం రిలాక్స్ అయ్యే ఏరియా ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేది మీరు చూడండి. ఇదేంటి అబ్బా అని చూడటానికైతే వెళ్ళాము. మేము వచ్చేసరికి లేట్ అవడంతో ఇది క్లోజ్ చేసేసారు. సరే ఒక్కసారి విండోలో నుంచి చూద్దాము ఏముంది లోపల అనేసి అయితే వెళ్ళాము. నేను ఇక్కడ మిమ్మల్ని అయితే ఒక క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నానండి. ఎవరైనా నిల్చున్న బుద్ధుడిని చూసారా? చూసుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎక్కడ చూశారు, ఎప్పుడు చూశారు అనేది కమెంట్ చేయండి. నేనైతే కనుక ఫస్ట్ టైం ఈ రిసార్ట్లోని నిల్చున్న బుద్ధుడిని అయితే చూశాను. చూడండి నిల్చున్న బుద్ధుడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మాకైతే కనుక లోపలికి వెళ్ళి చూడటానికి కుదరలేదు, కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపించింది. వెరీ ఫైన్ ఈవినింగ్ అని అయితే చెప్తాను. మళ్ళీ కెసినోలోకి వెళ్ళి ఇంకొక ట్రయల్ వేద్దామని అయితే వేసాము. ఇక్కడైతే చూడండి మన పల్లెటూరి వాతావరణం మన కళ్ళ ముందుకే వచ్చిందా అనేలాగా చాలా విలేజ్ థీమ్తో చాలా నీట్గా అయితే కనుక డిజైన్ చేశారు. ఇక్కీ బార్ అంట, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఇందాక చెప్పాను కదండి, ఇది కెసినో ఆఫ్ ఎర్త్ అని ఎర్త్ టవర్లో ఉంటుంది. ఇది చాలా పెద్ద కెసినో అండి. ఇంకొక కెసినో స్కై కెసినో, అది స్కై టవర్లో ఉంటుంది. ఇక్కడ చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్పా, ఫిట్నెస్ సెంటర్స్, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్ అన్నీ ఉంటాయండి. మనం ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలి అనుకుంటే, ఈవెంట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా ఉంటుంది. అంత పెద్ద రిసార్ట్. ఇక్కడ బౌ అండ్ ఆరో స్పోర్ట్స్ బార్, ఇలా చాలా చాలా రకాలైతే కనుక ఉన్నాయి. ఎక్కడ చూసిన గేమింగ్ స్లాట్సేనండి. వీటితో పాటు ఇక్కడ టేబుల్ గేమ్స్, నాన్ స్మోకింగ్ జోన్లో ఉన్న గేమ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి రోడ్ హౌస్ అనేసి కూడా ఉంది. ఇక్కడ లైవ్ మ్యూజిక్ ఈవెంట్స్ అన్నీ జరుగుతాయి. మేము వెళ్ళినప్పుడు కూడా ఒక లైవ్ మ్యూజిక్ ఈవెంట్ జరుగుతుంది. దానికి అక్కడ డాన్సర్స్ అయితే డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. ఇలాంటి ఈవెంట్స్ అనేది ఎవ్రీ టైం ఉంటాయి. ఫ్రీ షోస్ కూడా చాలా ఉంటాయి. ఆ షోస్కి ఎప్పుడెప్పుడు ఏ సెలబ్రిటీస్ వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు అనేది క్లియర్గా అయితే మెన్షన్ చేశారు డేట్ వైజ్. ఈ కెసినోస్లోకి 21 years అండ్ ఓల్డర్ వాళ్ళు మాత్రమే ఎంట్రీ అండి. ఇది రూల్ అనేది స్ట్రిక్ట్గా ఫాలోడ్. మీకు ఎటువైపు చూసినా కూడా ఆ బోర్డ్స్ అయితే క్లియర్గా పెట్టి మెన్షన్ చేస్తుంటారు. అంతకంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళైతే కెసినోలోకి నాట్ అలౌడ్. చూడండి ఎంత పెద్ద కెసినో. ఎటువైపు చూసినా కూడా గేమింగ్ స్లాట్స్ అయితే చాలా ఉన్నాయి.
నాకు స్టార్టింగ్లో ఈ గేమ్స్ చూస్తే మా మొబైల్ గేమ్స్ లాగా అనిపించాయని, కానీ అవైతే కాదండి. హ్యాష్ హౌస్ ఇలా చాలా చాలా ఉన్నాయండి ఇక్కడ. మనకి గేమ్ అయిపోయిన తర్వాత కూపన్ని పెట్టి ఇలాంటి మెషిన్స్లో నుంచి మనీని అయితే విత్డ్రా చేసేసుకోవచ్చు. సో ఇదండి ఇవాల్టి మా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆమ్స్టర్డామ్ అమ్మాయి. థ్యాంక్ యూ. బాయ్.